వెల్కమ్ టు కీ టాక్స్. పవన్ కళ్యాణ్ ట్రెండ్ అయిపోతున్నారు. పవన్ కళ్యాణ్ పదే పదే పబ్లిసిటీలోకి వచ్చేస్తున్నారు. అలా కాదు, ట్రోలింగ్తో. కీలక విషయం ఏది జరిగినా, ముఖ్యమైన రాజకీయ పరిణామం ఏది కళ్ళ ముందు కనిపిస్తున్నా, నాయకుల విషయంలో అయినా పరిణామాల విషయంలో అయినా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు పదే పదే ట్రోల్స్ గురవుతోంది. నిజానికి పవన్ ఒక్కరే కాదు, కూటమిలో మిగతా నాయకుల పరిస్థితి కూడా ఇందుకు విభిన్నంగా ఏం లేదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ట్రోల్ అవడం అనేది కేవలం పొలిటికల్ సరదా కాదు. ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో, అసలు ఇంతలా మాట్లాడడానికి కారణం ఏంటో డీటెయిల్డ్గా చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ. యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక రకంగా, కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత మరో రకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు అంటూ రెండు వీడియోలు పక్క పక్కన పెట్టి చూపించడం అనేది సోషల్ మీడియాలో పదే పదే తిరుగుతూ ఉంది. అయితే బొమ్మ అన్నట్టుగా మాట్లాడడం, లేదంటే బొరుసు అన్నట్టుగా మాట్లాడడం, పవన్ నైజం అనే మాట అన్ని వైపుల నుంచి వినిపిస్తూ ఉంది. మీరు హిందువులా కాదని అడిగి చంపండి, మేము భరిస్తాం. ఐ థింక్ వి హావ్ టు పుట్ ఎన్ ఎండ్ ఫర్ దిస్. ఈ దేశం ఎప్పుడు కూడా సహనానికి మారిపోయారు. నిజానికి పవన్ కళ్యాణ్ని అభిమానించే వాళ్ళ అంతరాత్మ కూడా ఈ విషయం అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఇప్పుడు మొదలవ్వలేదు, ముందు నుంచి కూడా ఇదే రకమైన ధోరణి. పవన్ వ్యక్తిగతమైన విషయాల దగ్గర నుంచి, బాల్యం దగ్గర నుంచి, రాజకీయ పరమైన ఐడియాలజీ దగ్గర నుంచి, అయితే లెఫ్ట్ లేదంటే ఎక్స్ట్రీమ్ రైట్ అన్నట్టుగా మాట్లాడడం అనేది పవన్కి ఒక అలవాటుగా మారింది. నిజానికి రాజకీయాల్లో ఉన్నప్పుడు యూ షుడ్ స్ట్రైక్ ద బ్యాలెన్స్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. అప్పుడే నిలకడ ఉందని, మెచ్యూరిటీ ఉందనే అభిప్రాయము చూస్తున్న వాళ్ళకి కలుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఈ పాయింట్ని ఎందుకో మిస్ అవుతున్నారు. ప్రతిసారి ఎమోషనల్గా, ర్యాండమ్గా రెస్పాండ్ అయిపోవటం అనేది పవన్ కళ్యాణ్ రాజకీయంలో భాగమైపోయింది. ఇది దీర్ఘకాలంలో పవన్ మీద గట్టిగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో ఇలాగే మాట్లాడారు, చంద్రబాబు నాయకత్వం విషయంలో ఇలాగే మాట్లాడారు. తెలుగుదేశం మోచేతి నీళ్లు తాగాలంటే తత్వం మాకు లేదు. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి. ఇలాంటివి చూసిన తర్వాత పవన్ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియడం లేదు అని గబుక్కున అనేసేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అదే జరుగుతుంది. నిజానికి పవన్ విషయంలోనే కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. కావాలంటే చూడండి, ఈ మధ్య కాలంలో మోడీ అమరావతి వచ్చి వెళ్ళిన తర్వాత పాత వీడియోలన్నీ మళ్ళీ సర్క్యులేషన్లోకి వచ్చాయి, ఫోకస్ అవుతూ ఉన్నాయి. 5-6 ఏళ్లలో మోడీ విషయంలో చంద్రబాబు ఎలా మాట మార్చారు అనే విషయం మీద పదే పదే సోషల్ మీడియాలో ట్రెండింగ్ జరగడము, మాట్లాడుకోవడం కనిపిస్తూ ఉంది. పొత్తు ఉన్నప్పుడు ఒకలా, పొత్తు లేనప్పుడు మరోలా మాట్లాడారు అనే విషయాన్ని సోషల్ మీడియా యూజర్స్ గుర్తు చేస్తూ ఉన్నారు. ఇండియా ఇస్ హ్యావింగ్ రైట్ లీడర్, రైట్ టైం, దట్ ఈస్ నరేంద్ర మోడీ. మట్టి నీళ్లు కొట్టి మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. చంద్రబాబు విషయంలోనే కాదు, ఆయన తనయుడు లోకేష్ విషయంలో అయితే ఇలాంటి ఎగ్జాంపుల్స్ కోకొల్లలుగా కనపడుతూ ఉన్నాయి. ఇష్యూ ఏదైనా కానీ ఇవి తిరగడం అనేది కామన్ పాయింట్ అయిపోతూ ఉంది. బీజేపీ పార్టీ కులం, మతం వాడి ఇచ్చిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది, నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నిజానికి ఈ తరహా ట్రోలింగ్, సర్క్యులేషన్ అనేది కేవలం పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ కానే కాదు, ఇది దీర్ఘకాలంలో రాజకీయం మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే అందరికీ అనుభవం, ఎక్స్పీరియన్స్ ఉండదు, అలాగే చూసి తెలుసుకుని నిర్ధారించుకునేంత పరిస్థితి ఉండదు. పైగా ఆధారంగా కళ్ళ ముందు వీడియోలు కనపడుతూ ఉన్నప్పుడు, చాలా మంది సోషల్ మీడియా మీద డిపెండ్ అవుతూ ఉన్నప్పుడు ఒక్కసారి చంద్రబాబు ఆన్ మోడీ అని సెర్చ్ చేశారంటే 3-4 తరహా కొన్ని పర్సనల్ అటాక్లు కనిపిస్తూ ఉంటాయి, కొన్ని ప్రైజింగ్లు కనపడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి వచ్చేసరికి ఎవరైనా సరే చూసి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల లాంగ్ రన్లో పొలిటికల్ లెగసీ మీద ఇంపాక్ట్ పడుతుంది. అంటే ఏ విషయం మీద ఎలా స్పందించారు, ఏ నాయకుడి విషయంలో ఏ పార్టీ మీద ఎంత నిలకడగా ఉన్నారు అనేది చరిత్ర జడ్జి చేస్తే గనక ఆ లెగసీ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకు అంటే పరిస్థితులకు తగ్గట్టుగా, పొత్తులకు తగ్గట్టుగా అనుకూల సమయంలో ఒక రకంగా, ప్రతికూల సమయంలో మరో రకంగా మాట్లాడారు అనే వీడియోలు, ఆధారాలు సజీవంగా కళ్ళ ముందు కనపడతాయి. క్రెడిబిలిటీని ఎఫెక్ట్ చేయడంలో ఇది కీలక పాత్ర పోషించడం అనేది ఖాయం. ఇప్పుడు అందుకోసమే ఏపీలో ఈ పొలిటికల్ ట్రోలింగ్ అనేది కీలకమైన ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్గా కనపడుతూ ఉంది. మరి రాజకీయాల విషయంలోనూ, పరిణామాల విషయంలోనూ, వ్యక్తులు, పొత్తులు, విధానాల విషయంలోనూ నిలకడగా ఒకే తరహాలో మాట్లాడే నాయకులు ఎవరున్నారు? అభిమానంతో కాదు, ఆర్కైవ్స్ చూసి చెప్పండి. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ.